హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో మాకు ఈరోజు మా కుటుంబం మీద ప్రజలు చూపిస్తున్న అభిమానానికి మా కుటుంబం అంతా కూడా ఎప్పుడు రుణపడి ఉంటాము. ముఖ్యంగా ఈ వాడికి ఎప్పుడు వచ్చినా కూడా పూల వర్షంతో మమ్మల్ని తడిపేస్తున్నారు. నెక్స్ట్ టైం మేము ఎప్పుడు వచ్చినా కూడా గొడుగులు తీసుకొని వద్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. మీ ప్రేమాభిమానాలకు మాత్రం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. దీనికి కారణమైన దిలీప్ అన్నకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు భువన్ రెడ్డి గారు ఇది చేపిస్తామని ఖచ్చితంగా హామీ ఇవ్వడము, ఆయన సొంత నిధులతో ఆ రోజు ప్రజలు దీని నుంచి ఎదుర్కొంటున్న సమస్య తీరాలని చెప్పి సొంత నిధులతో ఈ వంతెన వేయడం జరిగింది. తర్వాత శాంక్షన్ చేపిస్తామని హామీ ఇవ్వడము, ఆ హామీ నెరవేరడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దానికోసం భూమి పూజ జరగడం కూడా ఈరోజు మంచి శుభ పరిణామం. ఇంకా ఈరోజు భువన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ముఖ్యంగా 13,000 ఇల్లు శాంక్షన్ అవ్వడం నంద్యాల పట్టణంలో చాలా గొప్ప విషయము. ఎంతమంది పేద ప్రజలు ఇక్కడ నంద్యాల పట్టణంలో బాడిగలు కట్టుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ రోజు ఆయన ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆయనంతకు ఆయన గమనించి సీఎం గారి దగ్గర హామీ తీసుకోవడం జరిగింది. 13,000 ఇల్లు అంటే దగ్గర దగ్గర ఒక 30,000 నుంచి 40,000 జనాభా ఇప్పుడు అక్కడికి తరలిపోవడం సామాన్య విషయం కాదు. 40,000 మంది అక్కడికి వెళ్ళారంటే అక్కడ ఒక చిన్న సైజ్ టౌన్షిప్ ఏర్పడినట్టే. దానికి ఇండైరెక్ట్ గా ఎన్నో కార్యక్రమం ఎంతో మందికి ఉపాధి కలగడం జరుగుతుంది. చాలా మందికి షాపింగ్ కాంప్లెక్స్లు వస్తాయి, థియేటర్లు వస్తాయి, హాస్పిటల్ వస్తాయి. ఇట్లా ఒక టౌన్ లో ఏవైతే అన్నీ ఉంటాయి అవన్నీ కూడా అక్కడ సమకూరుతాయి. అంటే ఒక్క విషయం ఆలోచించండి, అక్కడ నివసించే ప్రతి ఒక్కరి ఇంటి విలువ లక్షల్లోకి వెళ్తుంది ఒక 5 సంవత్సరాల తర్వాత, ఒకసారి అక్కడికి జాయిన్ అయిన తర్వాత. అంటే మిమ్మల్ని అందరినీ కూడా ఇల్లు ఇవ్వడంతో భూమా నాగిరెడ్డి గారు మిమ్మల్ని అందరినీ లక్షాధికారులను చేశాడు. ఈ విషయం ఎక్కడ జనాలు గ్రహిస్తారో అని ప్రతిపక్ష వాళ్ళు ఈ ఇళ్ళకి వెళ్ళకండి, మీరు ఏదో డబ్బులు కట్టాలా, 3 లక్షలు కట్టాలా, ఆ రోజు ఫ్రీకి ఇస్తామన్నారు. ఇటువంటి చెడు పుకార్లు ఎవరు నమ్మద్దండి. ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు అందరు లక్షాధికారం ఖచ్చితంగా ఖాయమని. రోడ్ వైండింగ్ గురించి కూడా ఆ రోజు నాగిరెడ్డి గారు చేపిస్తాము అంటే వీళ్ళు ఎవరు అది జరగదు అని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు రోడ్ల మీదకి వెళ్ళి చూస్తే నంద్యాల ఎంత విశాలంగా కనిపిస్తుందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. షాపులు కోల్పోయిన వాళ్ళు కూడా మమ్మల్ని అక్కడ చూసి వాళ్ళు చేయూపడము పలకరించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. భూమా నాగిరెడ్డి గారి ఆశయాలు ముఖ్యంగా 2 ఖచ్చితంగా నెరవేరిపోయినందుకు, దాన్ని శాంక్షన్ చేసినందుకు సీఎం గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా నంద్యాలలో ఉన్న నీటి సమస్య కూడా తీరిపోవడానికి అమృత్ స్కీమ్ కింద మనకి వెలుగోడు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ వేయడము, ఆ టెండర్ కూడా అయిపోయింది, వర్క్ శాంక్షన్ అయింది. ఇంకొక 10 రోజుల్లో అది వర్క్ అవుతుంది. నంద్యాలలో ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా అందరికీ ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. సో నంద్యాల ప్రజలు ఎప్పటికి కూడా నీటి సమస్య గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇలా భూమా నాగిరెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు జరగబో ఉప ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తే అది ఖచ్చితంగా భూమా నాగిరెడ్డి గారికి అవుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.